గట్స్ ఉన్న నాయకులని. ఎందుకంటే రెడ్ బుక్కి వీళ్ళు భయపడి ఢిల్లీ పరిగెడుతున్నారు. 14 సంవత్సరాలు మా సీఎం పరదాల చాటున బతికే సీఎంని బయటికి లాక్కొచ్చి జనాల మధ్యలో తిప్పించి వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకునేటట్టు జగన్ అన్న అనేసి అంటున్నారు కదా. జగన్ గారికి తెలుసుకునేటట్టు చేసే గట్స్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారండి. అదైతే వాస్తవం. సార్, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ స్థాయిలో వెళ్ళి ఆందోళన చేసిన, లేకపోతే ఆయన మళ్ళీ ఇక్కడికి తాడేపల్లి రావడం, మళ్ళీ వెంటనే బెంగళూరు వెళ్ళిపోవడం జనాలు చూస్తున్నారు, ప్రతిదీ గమనిస్తున్నారు. ఆయన చెప్పినట్టు నిజంగా ఈ 2 నెలల్లోనే కూటమి ప్రభుత్వంలో విధ్వంసం లేదా రాజకీయ అరాచకం ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా? ఒక కామన్ మ్యాన్గా మీ అభిప్రాయం? ఒక్కటి చెప్తానండి. ఫస్ట్ ఈయన గెలిచి 5 సంవత్సరాలు అయిన తర్వాత ఒక్క పేపర్ స్టేట్మెంట్ కానీ టీవీ స్టేట్మెంట్ కానీ ఏదన్నా చేశారండి? అసలు ఒక్క ప్రెస్ మీట్ కూడా లేదు. లేకపోగా ప్రభుత్వం ఏర్పడిన 10 రోజుల్లోనే రకరకాల పుకార్లు వాళ్ళ అనుచరులతోని అదివని ఇవని అవని చెప్తున్నారు. అది సెకండరీ. ఇప్పుడు వీళ్ళు చేసిన అన్యాయాలకేగా ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళు అన్యాయం చేయకపోతే ఇవాళ రోడ్డు మీదకి ఎందుకు తీసుకొస్తారు వీళ్ళు జనాలు? ఈ రోజు 11 సీట్లతో ఎందుకు మిగిల్చారు ఆయన్ని? వీళ్ళు అన్యాయం ప్రభుత్వం చేసిన అన్యాయాలు బట్టే కదా ఇవాళ ప్రజా దర్బార్కి వెళ్ళండి. అక్కడికి వచ్చే కేసులన్నీ కూడా మా ఇల్లు ఆక్రమించుకున్నారు, మా స్థలం ఆక్రమించుకున్నారు, మా పొలాలు ఆక్రమించుకున్నారు, అన్నీ అవే ఉన్నాయి. మేము వెళ్తూ ఉంటాం మధ్య మధ్యలో ప్రజా దర్బార్కి. ఇదే జరుగుతుంది. మరి ఇంకా వాళ్ళు చేసింది ఏంటంటే 5 జగనన్నకు చెప్పుకుందాం, జగనన్న భరోసా. మరి ఇంటింటికి వచ్చి స్టిక్కర్లు కూడా అంటించారు కదా సార్, నేనే మీ భవిష్యత్తు, నేనే మీ భరోసా. ఆ భవిష్యత్తే కదండి చూపించింది ఆయనకి. ఇంటింటికి భవిష్యత్తు ఆయన ఇచ్చాడు కాబట్టి 11 సీట్లతో ఆపారు. అసలు ఆ 11 కూడా రావని మాకైతే నమ్మకం. కానీ ఏదో కొంచెం ఉంటారు కదా వాళ్ళ అనుచరులు. 11 అయినా వచ్చినాయి. ఆ 11తో అయినా ఈయన అసెంబ్లీకి వెళ్ళి కనీసం ఆయన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కానీ, లేకపోతే ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా రావాల్సిన బాధ్యత లేకుండా అసలు అసెంబ్లీలో కూర్చోవాలండి. వెళ్ళి ఆయన నిజమైన నాయకుడు, ప్రజల్ని కాపాడేవాడైతే అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చోవాలి. అసెంబ్లీకి వెళ్లకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, హోదా ఇస్తేనే వస్తానంటే ఇంక నువ్వు ప్రజలనేమి నమ్ముతున్నావు, పార్టీనేమి నమ్ముతున్నావు? నీ పార్టీ అనుచరులనే నువ్వు నమ్మట్లేదు. ఇంక నువ్వు ఎట్లాగా చేస్తావు? నువ్వు వెళ్ళాలి కదా. నువ్వు వెళ్ళి అసలు సమస్య ఏంటి చెప్పాలిగా. ఏమంటే ఇదిగో మా కార్యకర్తను ఎట్లా మీరు పాడు చేశారు. ఎందుకు పాడు చేశారు? వాళ్ళు తప్పు చేస్తేనే కదా. ఇప్పుడు నిన్నగాక మన జరిగింది. ఏం జరిగింది? వాళ్ళు ఆ స్థలాలు ఆక్రమించుకున్న వాటిని కొన్నారు. అది తప్పే కదా. జోగి రమేష్ తాలూకా నేను గౌడ కులస్తుండి, నేను ఒక బీసీ వ్యక్తిని, అందుకని నన్ను టార్గెట్ చేస్తున్నారు. లేకపోతే గతంలో నేనేదో ఆయన ఇంటి మీదకి వెళ్ళాను కాబట్టి దాన్ని కక్షపూరితంగా తీసుకున్నాను. ఓకే అండి. గౌడు కులస్తులని గౌడు కులస్తానికి ఇప్పుడు గుర్తొచ్చింది కదా. చిన్న కుర్రోడిని నోట్లో గుట్లు కుక్కేసి పెట్రోల్ పోసి అమర్నాథ్ గౌడ్ని అక్కడ కాల్ చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఏమైంది? ఈ సీఎం ఏమయ్యాడు? ఈ గౌడు నాయకుడు ఏమయ్యాడు? ఇప్పుడు గుర్తొచ్చిందా వీళ్ళకి గౌడు కులం? మేము బీసీలమే, బీసీబీ పద్మశాలి, మేము బీసీలమే. మరి అప్పుడు ఏమైందండి? ప్రభుత్వం వాళ్ళ అధీనంలోనే ఉందిగా. సో అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఒక న్యాయం. అంతే. వాళ్ళు అనేది ఏంటంటే మేము చేసిందే చట్టం. రాజారెడ్డి చట్టాన్ని ఉపయోగించారు. వాళ్ళకి ఆధారాలు లేకుండా అయితే తీసుకెళ్లి పెట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు గారిని తీసుకెళ్లారు ఆధారం లేకుండా. 53 రోజులు ఉంచారు. ఏమన్నా చేయగలిగారా? ఒక ఆధారం చూపించారా? చూపించలేకపోయారు. 53 రోజులు మేము నిరాహార దీక్షలు చేసుకెళ్ళి మా నాయకుడిని మేము తెచ్చుకున్నాం బయటికి. ఇవాళ బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఈ పనికిమాలి ఆటల మీద అసలు దృష్టి పెట్టట్లా. చంద్రబాబు అని కానీ, లోకేష్ అని కానీ, ఉన్న మంత్రులు కానీ ఇంతసేపు ఉండేది కాదు. అసలు ఆ రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలే. ఓపెన్ చేస్తే వీళ్ళు మొత్తం లోపల ఉండాలి. గుర్తుపెట్టుకోండి, రెడ్ బుక్ అనేది రాసుకున్నది. అది ఓపెన్ చేస్తే వీళ్ళందరూ లోపల ఉండాలా. వీళ్ళు చేసిన ఎన్ని పాపాలు పుణ్యాలు ఏమి లేవు. సరే, ఈ రోజున అంటే పొలిటికల్ గా పక్కన పెడదాం సార్. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు నేను 99% పూర్తి చేశాను అని చెప్పి ప్రజల దగ్గర ఎంత ఓదరగొట్టినా జరిగిన వాస్తవం వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళకు మ్యాండేటరీ ఇచ్చారు. ఈ రోజున కొత్తగా ఉన్న ప్రభుత్వం కూడా కూటమి వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. పెన్షన్ పథకం కానివ్వండి, ఉచిత ఇసుక కానివ్వండి, లేదా అన్నా క్యాంటీన్లు కానీ, వీటిని కూడా ఈ రోజున రాజకీయం చేయడం ఎంతవరకు? ఏమంటే ఇంకా అన్నా క్యాంటీన్లు రేపు 3 పథకాలు ఉన్నాయండి. రేపే 15వ తారీఖు 3 పథకాలు ఓపెన్ చేస్తున్నారు. తల్లికి వందనం ఏంటి, అట్లాగే అన్నా క్యాంటీన్, ఇంకో పథకం ఉచిత బస్సు పథకం, ఈ 3 అమలు చేస్తున్నారు. ఆల్రెడీ పెన్షన్లో 4,000 అన్నారు, 4,000 చేశారు. ఆ 3 నెలలు మాట ఇచ్చిన ప్రకారం 7,000 కూడా ఫస్ట్ నెలలోనే ఇచ్చారు. నాయకుడు అంటే అట్లా ఉంటాడండి. మాట ఇచ్చేసి ఇంట్లో పడుకునే నాయకుడు మాకు అవసరంలా. ప్రజలకి పనిచేసే నాయకుడు మాకు కావాలా. ఆయన ఇప్పుడు ఆయనకి 75 సంవత్సరాల వయసు, 74 సంవత్సరాల వయసు. ఆయనకి ఏం అవసరం అండి? రాజకీయం చేసి సంపాదించాలనే ఆలోచన ఉందా ఆయనకి? ఆయన ప్రజలకి చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయంలో ఇంకా ఉన్నాడు. అంతే తప్ప ఈ పనికిమాల వాళ్ళ మాటలు అసలు పట్టించుకునే పనే లేదు. ఫేస్బుక్లో పోస్టులు వస్తాయి, ప్రతి దానికి కూడా మేము రిప్లై ఇస్తాం. ఎందుకంటే మేము 5 సంవత్సరాలు కాదు, పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మేము పార్టీలో ఉన్నవాళ్ళం. మాకు అప్పుడు 9.5 సంవత్సరాలు.
ఆ వయసు నుంచి మీ పార్టీలోనే ఉన్నాం. ఇప్పటికీ కూడా అదే పార్టీ, ఎంతమంది నాయకులు మారినా కార్యకర్త మారడు. కాకపోతే ప్రభుత్వం ఈ మన చంద్రబాబు గారికి కానీ లోకేష్ గారికి కానీ మీ దృష్టికి మేము చెప్పేది ఏంటంటే, కార్యకర్తలు కష్టపడిన కార్యకర్తలను గుర్తించండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అవారాగాలను తీసుకొచ్చి తెర మీదకి తేవద్దు. మేము చాలా బాధపడుతున్నాం. మేము ఇప్పుడే కాదు, చనిపోయినా ఆ తెలుగుదేశం జెండా కప్పుకునే వెళ్తాం. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఈ 2 నెలల కూటమి పరిపాలన గురించి ఒక కామన్ మ్యాన్ మీ అభిప్రాయం ఏంటి సార్? మీరు జగన్ గారి పరిపాలన తీసుకుందాం. గత 5 సంవత్సరాలు మీరు ఎక్కడా కూడా మీరు గమనించండి, ప్రజలకి కానీ వాళ్ళ సొంత పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందుబాటులో లేదు. ఆయన ఒక నియంతలాగా, ఒక ప్యాలెస్లో ఒక రాజులాగా వ్యవహరించి, ఆయన కావాలంటేనే వాళ్ళ సొంత పార్టీ నాయకులకే మీరేనుంటారు చెప్పులు బయట ఇచ్చి నిలబడి ఉండాలంట. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా లేదు. రెండోది, అసలు శాసనసభ సభ చూస్తే ఎంతసేపు భజన, జగన్ భజన చేయటం, లేదా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, ఆడవాళ్ళని దూషించడం, ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి ఎంత హీనం అంటే ప్రజలు ముందు చేదరించుకున్నారు, అసహించుకున్నారు. ఆ మంత్రుల యొక్క భాష ఏంటో తెలియదు. ఆ బూదులకి ఈయన పగలబడి నవ్వుతూ ఉంటే వీళ్ళు ఇంకా రెచ్చిపోయి మనం ఏం చేస్తున్నామో తెలియక మొత్తం అసలు ఏం చేస్తున్నారో, ఒక మానవుళ్ళు చదువుకున్నామే, మనం మంత్రులమే, ఇక రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారే, శాసనసభ ఇవన్నీ ప్రజలు చూశారు, మ్యాండేటరీగా తీర్పు ఇచ్చారు. కానీ మీరు అన్నట్టుగా ఎప్పుడు బయటకు రాని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీడియాల ముందుకు వచ్చి ఆర్థిక విధ్వంసం లేదా లాండ్ ఆర్డర్ జరిగి ఇదైపోయిందండి. అప్పుడు మీకు చెప్పేది ఏంటి, ఎప్పుడైనా సరే ప్రజలతో యాక్సెస్ ఉంటే ప్రజల సమస్యలు తెలిస్తే మనం ఏం చేయగలమని. నీకు అంత అది 151 మంది ఇచ్చారు నీకు, అంత ఇచ్చినప్పుడు నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలతో మమేకమై ఉంటే వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఉండేవాళ్ళు. వీళ్ళు అంతసేపటికి ఎవరో చెప్పింది ఈయన వినటం లోన, వాళ్ళు చెప్పినకు అనుగుణంగా ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళలేకపోయాడో దాని పర్యవసానం ఇప్పుడు చూశారు కదా, 11కి వచ్చి. ఇప్పుడు చంద్రబాబు గారిని చూడండి, ఆయన యొక్క అనుభవం, ఎక్కడ కూడా సింప్లిసిటీ అంటున్నారు. ఆయన ఎక్కడ కూడా ఆర్భటాలకు పోవట్ల, పరదాలు పట్టు, అసలు పరదాలు కానీ అసలు ఇటువంటి వద్దు, నేను జనాలతో నన్ను కలవనివ్వండి. మొన్న ఒక ప్రభుత్వం తరపున సభ జరిగింది అనంతపురంలో. ఎక్కడా కూడా బలవంతపు బస్సులు కానీ, స్కూల్ విద్యార్థులు కానీ, డ్వాక్రా ఎవరిని కూడా బలవంతంగా తీసుకురావాలి. ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు రఘువీరారెడ్డి గారే స్వయం మెచ్చుకున్నారు. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ రఘువీరారెడ్డి గారే ఇది హర్షించదగ్గ విషయం. ప్రజాస్వామ్యంలో ఇది కొత్త. ఇది చంద్రబాబు గారు కూడా ఎప్పుడు సింప్లిసిటీ కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు మనం చూడండి, శాసనసభ చూడండి, శాసనసభలో సమస్యల పైనే ఎక్కడా కూడా పొగడ్తలు, చిరతలు కొడతలు ఏమీ లేవు, ఒకళ్ళు తిట్టడాలు లేవు. శాసనసభ చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా శాసనసభ అంటే ఇలా ఉండాలని చెప్పారు. రెండోది, ప్రజలకి నేను ఎప్పుడూ ఉండాలి. కలెక్టర్లతో మన మీటింగ్ జరిగింది. ఈ 5 ఏళ్లలో జగన్ గారు ఎప్పుడైనా కానీ కలెక్టర్లందరూ కూర్చోబెట్టి ఒక మీటింగ్ ఎప్పుడైనా ఒక సమీక్ష పెట్టారా? ప్రజా సమస్యల పైన మాట్లాడారా? ఏమీ లేదు. ఎంతసేపు తిట్టిన వాళ్ళకి అందరం ఎక్కియటం.